తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సింగపూర్ పర్యటనలో రెండో రోజున ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. సింగపూర్లోని పలు ప్రాజెక్టులను సందర్శించిన ముఖ్యమంత్రి బృందం అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీలెంగ్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని టాన్ సీలెంగ్ ను కోరారు. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు సింగపూర్ మంత్రి టాన్ సీలెంగ్. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న చంద్రబాబు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పారిశ్రామిక పాలసీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. నవంబర్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఏపీ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యులు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును చంద్రబాబు కోరారు. పోర్ట్ ఆఫ్ సింగపూర్ సీఈఓతో భేటీ అయిన సీఎం సింగపూర్ భాగస్వామ్యంతో ఏపీ పోర్టులను తీర్చిదిద్దే అవకాశాలపై చర్చించారు. ఏపీ పోర్టుల్లో ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు సింగపూర్ విధానాలు ఉపయోగపడతాయి అన్న అంశంపై అధ్యయనం చేసింది. సింగపూర్లో 10,000 కుటుంబాల నివాసం ఉండే బిడదారి ఎస్టేట్ ను సీఎం బృందం సందర్శించింది. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా చేస్తున్న నిర్మాణాలపై వివరణ ఇచ్చారు. సింగపూర్ లో స్పోర్ట్స్ స్కూల్స్ ను కూడా చంద్రబాబు బృందం పరిశీలించింది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.